చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా చేసి బోర్ కొట్టిన వాళ్ళకి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. థిక్ గ్రేవీతోటి చపాతీలోకైనా, పరోటాస్‌లోకైనా, ఈవెన్ రైస్‌లో కలుపుకున్నా చాలా బావుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం మెయిన్‌గా కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్‌నైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌నైతే ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలి. ఆయిల్‌లో ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్నాక ఒక్క 2 నిమిషాలకి ఈ విధంగా లైట్ పింక్ షేడ్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే వీటిని బ్రౌన్ ఆనియన్స్ లాగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న ఆయిల్ అనేది కొంచెం బయటకు తీసేస్తూ ఈ ఆనియన్స్‌ని అయితే సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం చికెన్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మనము కర్రీకి సరిపోయేంత సాల్ట్ మొత్తం కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటాము. సో, నెక్స్ట్ అయితే కొంచెం ధనియాల పొడి, టేస్ట్‌కి సరిపోయినంత కారము. మనం ఇక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు కాబట్టి మీ టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కసూరి మేతి, మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ కూడా చికెన్‌కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఉప్పు, కారం అనేది చక్కగా అబ్జర్వ్ అవుతాయి. ఒకవేళ టైం లేదంటే ఒక్క 10 మినిట్స్ తర్వాత కూడా ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయొచ్చు. మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న పాన్ ఏదైతే ఉంటుందో అందులో కొంచెం ఆయిల్‌నైతే పక్కకు తీసేసి నెక్స్ట్ అయితే మనం ఈ చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక 2 మినిట్స్ పాటు. నెక్స్ట్ అయితే చికెన్ మీద మూత పెట్టేసి ఫ్లేమ్‌నైతే మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము ఈ చికెన్ కర్రీలోకి కావాల్సిన గ్రేవీనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని గరం మసాలాలు ఉంటాయి కదా! మనం బిర్యానీలో యూజ్ చేస్తాము. వాటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అవి రెండిటిని కూడా కొంచెం కొంచెం వేసేసుకొని ఒక్క టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ గ్రేవీకి చాలా ఇంపార్టెంట్ అయిన వాటర్ మిలన్ సీడ్స్ అండ్ కొంచెం నువ్వులు. మీకు ఇష్టం ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇదే ప్లేస్‌లో కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకొని మిక్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం పెరుగు అండ్ ఈ గ్రేవీ ఫైన్‌గా మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఫైన్‌గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే మన చికెన్‌లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్‌లోనే ఒక 2 మినిట్స్ పాటు చికెన్‌ని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఒకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచామంటే మనకి చికెన్‌లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది. నెక్స్ట్ అయితే ఇదే ఆయిల్‌లో ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఎక్కువ సేపు ఫ్రై చేసుకుంటే అంత బావుంటుంది చికెన్ ఫ్లేవర్ అయితే. నెక్స్ట్ ఇందులో ఒక 2 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్‌నైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా చికెన్ పీసెస్‌కి పట్టుకునేలాగా ఒక్క 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా చికెన్ ఆయిల్‌లో బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో నుంచి కూడా మనకు ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. సో, ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అయినప్పుడు గ్రేవీ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందని అర్థము. నెక్స్ట్ అయితే గ్రేవీకి సరిపోయేంత వాటర్‌నైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. చికెన్ అనేది ఆల్రెడీ 70% కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేశాను. వాటర్‌ని యాడ్ చేసి గ్రేవీ అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ జేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీలో వాటర్ యాడ్ చేసేటప్పుడు చల్లనీళ్ళ కంటే కూడా వేడి నీళ్ళు పోసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ కర్రీ అనే కాకుండా మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ కుక్ చేసినా హాఫ్‌లో ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేయాల్సొస్తే హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. ఒక్క 5 మినిట్స్ తర్వాత మన కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందనమాట. ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒక్కసారి దించే ముందు కొంచెం ధనియా పౌడరు, కొంచెం పుదీనా లేదంటే కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ చికెన్ కర్రీని ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బావుంటుంది. అంతే గాయ్స్ ఈ వీడియో నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. మీరు కూడా ఈ వీకెండ్ ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో వచ్చి కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్‌లో ముందు ముందు అయితే చాలా రకాల వెరైటీస్ అయితే రాబోతున్నాయి. దానికోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.